ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా. మీ అందరికీ మా ఈ విశిష్టమైన జ్యోతిష్య మరియు దివ్య కార్యక్రమంలోకి హృదయపూర్వక స్వాగతం. ఇది కేవలం భవిష్యవాణిని తెలియజేయడం మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని నడిపించే దైవిక శక్తుల గురించి లోతైన సూక్ష్మమైన అవగాహనను అందించడమే ఈ కార్యక్రమం యొక్క పరమ లక్ష్యం. ఈ పవిత్రమైన రోజున మనం చర్చించబోయే ప్రతి అంశం మీ జీవితంలో అపూర్వమైన విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగలదు. ముఖ్యంగా మీరు సంవత్సరాలుగా కన్న ఆశలు, అనుభవించిన దుఃఖం, నిరీక్షణ మరియు నిరంతర ప్రార్థనలకు ఇప్పుడు ఒక సార్థకత లభించబోతుంది. ఆనందం, శాంతి మరియు సర్వదా విజయాన్ని పొందే దిశగా ఇది మీకు స్పష్టమైన దైవిక మార్గనిర్దేశం చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారులారా, రాబోయే 72 గంటలు మీ జీవితంలో అత్యంత గొప్ప అనూహ్యమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ గడియలో మీరు చేయకూడని పనుల గురించి, తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి మరియు మీ జీవితంలోకి ప్రవేశించబోయే అద్భుతమైన అదృష్టాల గురించి సమగ్రంగా వివరంగా తెలియజేస్తాము. గత కాలంలో మీరు ఎన్నో బాధలు, అంతులేని కష్టాలు అనుభవించారు. మీ సొంత ఇంటి వారే కాదు, బయటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అవమానించారు, కించపరిచారు, హీనంగా చూశారు. అయినప్పటికీ ఆ నిరాశ, అవమాన భారాలను మీ హృదయంలో దాచుకొని వాటిని తట్టుకొని మీరు ఈ స్థాయికి చేరుకున్నారు. మీ మనసులోనే ఎంతో బాధను దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ నవ్వు, ఆ ఆనందం కేవలం కనిపించేది మాత్రమే కాదు, నిజంగానే మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అవును మిత్రులారా, మీ జీవితం మారబోతుంది. ఈ పవిత్ర క్షణం ఎందరో జీవితాలను సానుకూలకంగా ప్రభావితం చేయనుంది. ఇది కేవలం ఒక మామూలు వీడియో కాదు. మీ నిరంతర ప్రార్థనలు, కళ్ల నుండి జారిన ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి రాత్రి మీరు ఆకాశం వైపు చూసి ఓ దేవుడా నా మొర విను అని వేడుకున్న ఆ వేదనకు దైవ ప్రతిస్పందన. నరసింహ స్వామి మరియు సాక్షాత్ భోలేనాథ్ అనగా పరమశివుడు ఇప్పుడు మీ కర్మ ఫలాలను నిర్దేశించే పూటలను తెరవబోతున్నారు. ఆ పూటలలో స్పష్టంగా, నిస్సందేహంగా ఇక మీ దుఃఖం అంతం, సుఖం ప్రారంభం అని వ్రాయబడింది. ఈ వీడియోను మీరు మనస్ఫూర్తిగా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేసినట్లయితే ఒక అద్భుతమైన శుభకరమైన శక్తి ప్రవాహం నేరుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మీ అదృష్టం స్వయంగా మిమ్మల్ని ప్రేమగా పిలిచి నువ్వు ఇకపై ఆగిపోవు, నడుస్తావు, పరిగెడతావు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతావు అని చెబుతోంది. మీ జీవితంలో అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి పోరాటం, ప్రతి నిరాశ ఇప్పుడు శాశ్వతంగా ముగియపోతుంది. రాబోయే కేవలం 72 గంటలు, 3 పూర్తి రోజులు మీ ఆత్మకు కూడా అత్యంత ప్రశాంతతను, లోతైన శాంతిని అందించేవిగా ఉంటాయి. మీరు మిమ్మల్ని మీరు సంవత్సరాలుగా అడిగిన అనేక అంతర్గత ప్రశ్నలకు నేను మీ జీవితంలో విజయం సాధిస్తానా, నాకు ఎప్పుడైనా సొంత ఇల్లు ఉంటుందా, నేను ప్రేమించిన వ్యక్తి తిరిగి నా జీవితంలోకి వస్తారా, నా ఇంట్లో మళ్ళీ నవ్వులు, సంతోషం ఉంటాయా, నేను భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతానా, వీటన్నిటికీ సమాధానం అవుననే వస్తుంది. ఎందుకంటే ఈ విశ్వంలో దివ్య శక్తులని ఇప్పుడు మీకు సంపూర్ణంగా అనుకూలకంగా ఉన్నాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది దైవ సంకల్పం. మీ నిస్వార్థ కర్మలకు మరియు నిరంతర ప్రార్థనలకు లభించే దివ్య ప్రతిఫలం, మీరు చేసిన తపస్సుకు లభించిన వరదానం. అదృష్టం సమీపిస్తున్నప్పుడు చెయ్యకూడని తప్పులు మరియు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, ప్రియమైన మిత్రులారా, శుభ సమయం, మంచి రోజులు వస్తున్నప్పుడు చాలా మంది దురదృష్టవశాత్తు తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆ శుభగడియలు దగ్గరి పడినప్పుడు మనం అనాలోచితంగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు స్నేహాలలో చిక్కుకుంటాం. అది ప్రతికూల ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషంతో నిండిన వ్యక్తుల ప్రభావంలోకి వస్తాం. దీనివల్ల మనకు అతి దగ్గరగా వచ్చిన అదృష్టం కూడా మన నిర్లక్ష్యం వల్ల చేజారిపోయి దూరమైపోతుంది. అందుకే ఈ అత్యంత కీలకమైన సమయంలో మీరు చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు వారి ఆలోచనలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించి
అప్రమత్తంగా వ్యవహరించాలి మరియు ప్రతికూల వ్యక్తులకు దూరం. మీపై ఈర్ష్య పడేవారు, మీ ఎదుగుదలను చూసి నిజంగా సంతోషించని వారు ఎల్లప్పుడూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించే వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వారి ప్రతికూల శక్తి మీలోని సానుకూల శక్తిని హరిస్తుంది, మీ ప్రశాంతతను భంగం చేస్తుంది మరియు మాట్లాడేటప్పుడు శ్రద్ధ మరియు ఆత్మ నియంత్రణ. రాబోయే 72 గంటల పాటు మీరు ప్రతికూలతను వ్యాప్తి చేసే ఇతరుల గురించి చెడు మాట్లాడే లేదా తమ సొంత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను కించపరిచే ఏ వ్యక్తితోనూ అనవసరంగా వాదించకండి లేదా ఎక్కువ సమయం గడపకండి. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం. చిన్నపాటి అజాగ్రత్త, అనాలోచిత మాట కూడా ఈ అవకాశాన్ని మీ నుండి దూరం చేయగలదు. మీ మాటలు మరియు ఆలోచనలు ఈ సమయంలో అత్యంత శక్తివంతమైనవి కాబట్టి వాటిని సానుకూలకంగా ఉంచుకోవడం చాలా అవసరం. మరియు మీ శక్తిని పెంచే దివ్య కార్యాలు మరియు నిస్వార్థ సేవల గురించి చెప్పబోతున్నాం. ఈ అత్యంత పవిత్రమైన సమయం కొన్ని ప్రత్యేకమైన దైవ కార్యాలు చేయడానికి మరియు కొన్ని విషయాల నుండి పూర్తిగా దూరంగా ఉండడానికి చాలా ముఖ్యమైనది. ఈ కార్యాలు మీ ఆధ్యాత్మిక శక్తిని, మానసిక ప్రశాంతతను మరియు సానుకూల వైబ్రేషన్లు అపారంగా పెంచుతాయి. మరియు తీర్థయాత్రలు, మీకు వీలైనప్పుడల్లా సౌలభ్యం మేరకు దగ్గరలోని పుణ్యక్షేత్రాలను సందర్శించండి. దేవాలయాల్లోని పవిత్ర వాతావరణం, దేవతల సన్నిధి మీ మనసును ప్రశాంతపరుస్తుంది, మీ ఆత్మకు విశ్రాంతి ఇస్తుంది మరియు మీలోని ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. మరియు మీ కుల దైవారాధన, మీ కుల దైవం లేదా కుల దేవి ముందు స్వయంగా మీ చేతులతో దీపం వెలిగించండి. వారికి పూజ చేసి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వారి ఆశీస్సులు మీపై నిరంతరం ఉంటాయి మరియు మీ కష్టాలను తొలగించి మార్గాన్ని ప్రశాంతంగా చేస్తుంది. మరియు గోవు సేవ, స్వచ్ఛమైన మనసుతో ఆవుకు రొట్టె లేదా పచ్చి గడ్డి, బెల్లం వంటి ఆహారాన్ని తినిపించండి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గోసేవ అత్యంత పుణ్యకరమైనదిగా భావించబడుతుంది మరియు ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది. మరియు రావి చెట్టుకు జలం, రావి చెట్టుకు ప్రతిరోజు ఉదయం నీళ్లు పోయండి. ఈ పవిత్ర వృక్షాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆవాసం ఉంటారని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది మీకు సానుకూల శక్తిని, దీర్ఘాయుషును మరియు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. మరియు నిస్వార్థ సేవ అత్యంత ముఖ్యమైనది. ఎటువంటి ప్రచారం లేదా ప్రదర్శన లేకుండా అవసరమైన వారికి మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయం చేయండి. అత్యంత ముఖ్యమైనది. ఎటువంటి ప్రచారం లేదా ప్రదర్శన లేకుండా అవసరమైన వారికి మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సహాయం చేయండి. ఇది ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం లేదా దుస్తువులు లేని పేదవాళ్లకు దుస్తువులను దానం చేయడం లేదా ఏదైనా చిన్న ఆర్థిక సహాయం కావచ్చు. ఈ నిస్వార్థ సేవ మీ సానుకూల శక్తిని అనేక రెట్లు పెంచుతుంది. మీరు చేసే ఈ పుణ్య కార్యం మీ అదృష్టాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్న విశ్వశక్తులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ పనిని పూర్తి చేయడానికి అద్భుతమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది. మీ ప్రేమ జీవితం, ఇది ఎంతో మంది ఎదురు చూస్తున్న శుభ సమయం. మీరు గతంలో ఎంతగానో ప్రేమించిన వ్యక్తి, ఏ కారణం చేతనైనా మీ నుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారు తమ తప్పులను తెలుసుకొని మీ వద్ద క్షమాపణ కోరవచ్చు, మీ ముందు గౌరవంగా తల వంచవచ్చు. అయితే ఈ సమయం చాలా సున్నితమైనది కాబట్టి భావోద్వేగాలకు లోనై తొందరపడి ఎటువంటి ఆవేశపూరిత నిర్ణయాలైతే తీసుకోకండి. భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచించి ప్రశాంతంగా మరియు స్పష్టమైన మనసుతో నిర్ణయాలైతే తీసుకోండి. మరి మీ కుటుంబ జీవితం, మీ కుటుంబంలో సంవత్సరాలుగా ఉన్న ఒత్తిడి, అపార్థాలు మరియు చిన్న చిన్న కలహాలు ఇప్పుడు పూర్తిగా ముగింపుకు వస్తాయి. మీ ఇంట్లో తిరిగి ఐక్యత, ప్రేమ మరియు సామరస్య క్రాంతి నిండుతుంది. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న లేదా ఏదో కారణాల వల్ల అలసిపోయిన పాత బంధువులు ఇప్పుడు స్వయంగా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు మరియు మీతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి. కుటుంబంలో భూమి, ఆస్తి వివాదాలు లేదా భావోద్వేగపరమైన విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన రీతిలో పరిష్కరింపబడతాయి మరియు మీ సొంత ఇంటి కల నెరవేర్పు. చాలా మందికి ఎన్నో సంవత్సరాలు
సంవత్సరాలుగా ఉన్న మనకు సొంత ఇల్లు ఎప్పుడు వస్తుంది, అద్దె జీవితం నుండి బయటికి మన సొంత ఇంట్లో హాయిగా ఎప్పుడు నిద్రపోతాం అనే కల ఇప్పుడు నిజం కాబోతుంది. ఆ కల యొక్క బలమైన పునాది రాబోయే 72 గంటలలోనే వేయబడుతుంది. అద్దె ఇంట్లో నివసించే వారు తమ సొంత ఇంటిని మారడానికి శుభసూచకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరియు ఆర్థిక మరియు వృత్తిపరమైన అవకాశాలు, దైవ సంకేతాలు మీ ఆర్థిక మరియు వృత్తిపరమైన స్థితిలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. మరియు వ్యాపారం లేదా ఉద్యోగం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు చవిచూసిన వారు లేదా ఉద్యోగంలో మోసపోయి నిరాశ చెందిన వారు ఇప్పుడు సంతోషపడతారు. మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప ప్రతిపాదన మీకు లభించబోతుంది. ఒక కొత్త ఉద్యోగ ఆఫర్, ఒక పెద్ద వ్యాపార ఒప్పందం లేదా మీ ఆర్థిక స్థితిని వేగంగా పెంచే ఒక కొత్త బలమైన సంబంధం ఏర్పడుతుంది. అయితే భ్రమలు, తొందరపాటుకు దూరంగా ఉండండి. మీకు లభించే అవకాశాన్ని పట్టుకునే ముందు చల్లని ప్రశాంతమైన మనసుతో ప్రతి కోణాన్ని ఆలోచించి పరిశీలించి నిర్ణయమైతే తీసుకోండి. మరియు నరసింహ స్వామి ఆశీస్సులు. నరసింహ భగవాన్ ప్రత్యక్షమైనప్పుడు ఆయన తన భక్తుల జీవితాల నుండి అన్ని రాక్షస శక్తులను నాశనం చేస్తారు. ఈ శక్తులు కేవలం బయటి శత్రువుల రూపంలోనే కాకుండా మన స్వంత ప్రతికూల ఆలోచనలు, భయం, సందేహం, సోమరితనం మరియు దుర్భవన రూపంలో కూడా ఉంటాయి. ఇవి మన అదృష్ట మార్గానికి అతిపెద్ద అడ్డంకులుగా మారతాయి. అందుకే ఈ 72 గంటలలో ఏ ప్రతికూల ఆలోచన కూడా మిమ్మల్ని తాకకుండా చూసుకోండి. మీ మనసును సానుకూలకంగా ఆశావాదంతో నింపుకోండి. దైవ సంకేతాలు మరియు మీకు కలిగే శుభవార్తలు. మీరు ఇప్పుడు ఒక అద్భుతమైన అత్యంత శుభ సంకేతాలను అనుభవించబోతున్నారు. ఇవి మీ జీవితంలో గొప్ప మార్పులకు సూచికలు. అవి ఏమిటంటే, ప్రతి ఉదయం నిద్ర లేవగానే సూర్యోదయం కంటే ముందుగా భోలేనాథ్ మరియు నరసింహ భగవాన్ నామస్మరణ చేయండి. వారిని ధ్యానించండి మరియు ఓ దేవా, నాకు సరైన మార్గదర్శనం చెయ్యి, నా కష్టాలు తొలగించు, నా జీవితాన్ని ఆనందంగా శుభప్రదం చెయ్యి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మరియు ఏదైనా కళ, ఏదైనా ప్రతీక, ఏదైనా ప్రత్యేకమైన పక్షి లేదా జంతువు మీ ముందు కనిపించినట్లయితే అది మీ జీవితంలో ఏదో గొప్పది జరగబోతుందని స్పష్టమైన సంకేతం కావచ్చు. ఉదాహరణకు, మీ ఇంటి పెరట్లో ఆవు వచ్చినట్లయితే అది స్వయంగా లక్ష్మీదేవి ఆగమనం అయినట్లు మీకు ధనం మరియు సంపద లభించబోతుందని అర్థం చేసుకోండి. మీ తలపైన ఏదైనా పక్షి వృత్తాకారంలో తిరుగుతున్నట్లయితే మీ గతంలో చేసిన సత్కర్మల ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుందని తెలుసుకోండి. గతంలో మిమ్మల్ని తిరస్కరించిన, కించపరిచిన, నిరుత్సాహపరిచిన వారే ఇప్పుడు మిమ్మల్ని పొగడడానికి, మీ గురించి మంచిగా మాట్లాడడానికి బలవంతం అవుతారు. నిన్నటి వరకు నువ్వేం చేశావు, నీ వల్ల ఏమవుతుంది అని వెక్కిరించిన వారే ఇప్పుడు నువ్వు నిజంగా అదృష్టవంతుడివి, నీ గొప్పదనం మాకు ఇప్పుడే అర్థమైంది అని అంటారు. ఈ అద్భుతమైన మార్పు ఆకస్మికంగా సంభవించినది కాదు. ఇది మీరు నిశ్శబ్దంగా రాత్రులలో చిందించిన కన్నీళ్ల తపస్సు ఫలితం. మీ కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మీరు నిస్వార్థంగా చేసిన ప్రార్థనల ప్రతిఫలం. మరియు గృహ వాతావరణంలో మార్పులు. మీ ఇంటి వాతావరణం ఇప్పుడు పూర్తిగా సానుకూలకంగా మారుతుంది. నిన్నటి వరకు నిశ్శబ్దం, కలహం లేదా ఉద్రిక్తత ఉన్న చోట ఇప్పుడు ఉదయం శంఖం, గంట మరియు భజన ధ్వని మారుమోగుతుంది. మీ ఇల్లు ఇప్పుడు దైవ ఆశీర్వాదాలకు కేంద్రంగా, పవిత్ర క్షేత్రంగా మారబోతుంది. మరియు అకస్మాత్తుగా ధనలాభం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత బలంగా ఉండబోతుంది. అకస్మాత్తుగా మీకు ఏదైనా పాత పెట్టుబడుల నుండి, ఏదైనా దూరమైన వ్యక్తి నుండి, భూమి విక్రయం నుండి, ప్రభుత్వ పథకాల నుండి లేదా ఏదైనా ఆశ్చర్యకరమైన ఊహించని మూల్యం నుండి పెద్ద మొత్తంలో ధనం లభించే అవకాశాలైతే ఉన్నాయి. దేవుడు ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా కాదు, ఘనంగా, సంతోషంగా ఇస్తాడు అని గుర్తుంచుకోండి. ఆయన ముందు పరీక్షించి మీరు పాస్ అయినప్పుడు చూసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే గొప్ప బహుమతినైతే ఇస్తాడు. మరియు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవ్వడం. ఈ 72 గంటలలోనే మీరు సంవత్సరాల క్రితం ప్రారంభించి కానీ ఏదో ఒక కారణం వల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన మీ పాత పని గురించి శుభవార్త వింటారు. ఆ పని అసంపూర్తిగానే మిగిలిపోతుందని, ఆ కళ నెరవేరదని మీరు ఇప్పటికే అనుకున్నారు. కానీ ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న కార్యం అద్భుతంగా పూర్తవుతుంది. మరియు ఇది ఆకస్మికంగా ఎలా సాధ్యమైందో చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. దేవుడు స్వయంగా ముందుకు వచ్చి
మీ మార్గంలోని అడ్డంకులన్నీ తొలగించి మీకు సరైన మార్గాన్ని చూపించినప్పుడే ఇది జరుగుతుంది. మరియు మీ ఆరోగ్యం మరియు దైవ అనుభూతులు గురించి తెలుసుకుందాం. ఆరోగ్యంలో మెరుగుదల. మీ ఆరోగ్యంలో కూడా అసాధారణమైన సానుకూల మార్పులు రాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా, తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా లేదా ఏదైనా ప్రత్యేక వ్యాధి గురించి నిరంతరం ఆందోళన చెందుతున్నా, ఇప్పుడు మీ శరీరంలో శక్తి యొక్క కొత్త ప్రవాహం ప్రారంభమవుతుందని తెలుసుకోండి. మీరు ఇంతకు ముందు కంటే చాలా తెలివిగా, ఉత్సాహంగా భావిస్తారు. మీ భుజాల నుండి సంవత్సరాల భారం దిగినట్లుగా ఉంటుంది. అంతేకాదు, మీరు నిరాశ చెందిన వైద్యులే ఇప్పుడు మీకు ఒక కొత్త ఆశను, పరిష్కారాన్ని చెప్పడానికి మీ ముందుకు వస్తారు. మరియు ఈ రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం ఏమిటంటే, మీరు ఒకే సంఖ్యను పదే పదే చూస్తున్నట్టయితే, అనగా 108 లేదా 9 లేదా 15 మరియు 555 లేదా 454. ఈ సంఖ్యలు కేవలం యాదృచ్ఛిక నంబర్లు కావు. ఇది దేవతల ద్వారా మీకు పంపబడిన దివ్య సంకేతాలు. ఇప్పుడు బ్రహ్మాండ తరంగాలు మీకు అనుకూలకంగా ప్రవహిస్తున్నాయని ఇవి తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు అలాంటి సంఖ్యలను చూసినప్పుడు వాటిని విస్మరించకండి. ఆ సమయంలో వెంటనే మీ మనసులోని మాటలను దేవుడికి చెప్పండి. మీరు చెప్పిన ప్రతి మాట వెంటనే వినబడుతుంది. మరియు మీరు తీసుకోదగిన అత్యంత ముఖ్యమైన జాగ్రత్తల గురించి చెప్పబోతున్నాం. ఈ 72 గంటలు అత్యంత కీలకమైన సమయాలలో మీరు 3 విషయాలు తప్పకుండా నివారించాలి. ఇది మీ అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. 1. అబద్ధాలు చెప్పడం. నిజాయితీగా, నిష్కపటంగా ఉండండి. చిన్న అబద్ధం కూడా మీ సానుకూల కర్మను దెబ్బతీస్తుంది. మరియు 2. కోపగించుకోవడం. కోపాన్ని నియంత్రించండి. కోపం మీ శక్తిని హరిస్తుంది మరియు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మరియు 3. ఎవరి మనసును గాయపరచడం. ఇతరులను బాధపెట్టే మాటలు లేదా పనులైతే చేయకండి. దైవ కృప ఉన్నప్పుడు ఇతరులకు కీడు తలపెట్టడం మీ శుభ సమయాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే అదృష్టం సూర్యుడు ఉదయించినప్పుడు ఏదైనా తప్పుడు కర్మ ఆ కాంతిని గ్రహణంలా కప్పివేయవచ్చు. మీరు ఈ సమయంలో సంయమనం పాటిస్తే రాబోయే అనేక సంవత్సరాలకు మీ జీవిత దిశ సానుకూలకంగా మారుతుంది. మరియు జ్యోతిష్య రహస్యాలు మరియు గ్రహాల అనుకూలత ఏమిటంటే, జ్యోతిష్య పరంగా మీ జీవితంలో ఇప్పటి వరకు శత్రు స్థానంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు మిత్ర స్థాయిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన ఖగోళ మార్పు. ఇది మీ జీవితంలో సానుకూల ప్రభావాలను తీసుకువస్తాయి. మొదటిది శని. ఇంతకు ముందు మీకు కష్టాలు, పరీక్షలను పెట్టిన శని గ్రహం ఇప్పుడు తన స్థానాన్ని మార్చుకొని మీకు గొప్ప బహుమతులు, అనుకూలకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరియు అంగారకుడు అనగా కుజుడు. ఇంతకు ముందు మీ శక్తిని చెదరగొట్టి మిమ్మల్ని గందరగోళానికి గురి చేసిన అంగారకుడు ఇప్పుడు ఆ శక్తిని ఒక కేంద్రంలోకి తీసుకువచ్చి మీకు విజయాన్ని, ధైర్యాన్ని ప్రసాదించబోతున్నాడు. మరియు రాహువు కేతువు ప్రభావం. రాహుకేతువుల ప్రతికూల నీడ ఇప్పుడు తగ్గుతుంది. వాటి అశుభ ప్రభావం తగ్గుముఖం పడుతుంది. మరియు గురు దృష్టి. గురువు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ కర్మలపై పడబోతోంది. ఇది మీకు జ్ఞానం, అదృష్టం మరియు అపారమైన సమృద్ధిని అందిస్తుంది. ఇదే ఆర్షిమునులు వరదాన కాలం అని పిలిచిన సమయం. స్వర్గ ద్వారాలు కొద్దిసేపు తెరుచుకొని దేవుడు స్వయంగా తన భక్తులకు ప్రత్యేక అవకాశాలను, ఆశీర్వాదాలను ప్రసాదించే అరుదైన సమయం ఇది. మరియు దివ్య రహస్యాలు మరియు శుద్ధి ప్రక్రియ. మీరు రాబోయే 72 గంటలలో ఎటువంటి తప్పులు చేయకుండా ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తిగా పొందేలా కొన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవడం అత్యవసరం. స్వప్న సంకేతాలు. మీకు నిద్రలో ఏదైనా ప్రత్యేకమైన కల వస్తున్నట్లయితే అందులో ఏదైనా దేవాలయం, దీపం వెలుగు, ప్రశాంతమైన నది, పుణ్య పురుషులైన సాధువు లేదా ఏదైనా దైవ స్వరూపం ప్రత్యక్షమైనట్లయితే ఇది కేవలం ఒక సాధారణ కల కాదు. ఇది మీ ఆత్మ మరియు విశ్వం మధ్య జరుగుతున్న లోతైన ఆధ్యాత్మిక సంభాషణ. మీరు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ద్వారం వద్ద నిలబడి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే లేవగానే ఆ కలను మర్చిపోవద్దు. బదులుగా కళ్ళు మూసుకొని దేవుడి నామస్మరణ చేయండి. ఓ భగవంతుడా, మీరు నాకు చూపించిన ఈ దివ్య దర్శనం నా జీవితంలో సాకారం కావాలి అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఇక్కడి నుంచే అద్భుతాలు మరియు దైవిక మార్పులు ప్రారంభమవుతాయి.
మరియు జంతువుల సూచనలు. మీ ఇంటి చుట్టూ అకస్మాత్తుగా ఆవు, పిల్లి, కుక్క, పక్షి లేదా ఏదైనా తెలియని జంతువు పదే పదే రావడం మొదలు పెడితే ఇది కూడా ఒక స్పష్టమైన దైవ సంకేతం. జంతువులు మానవుల కంటే ముందుగా శక్తిని గుర్తిస్తాయి మరియు మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరిగినప్పుడు ప్రకృతి ఆత్మలు మీ దగ్గరకు రావడం ప్రారంభిస్తాయి. ఒక తెల్ల ఆవు మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చినట్లయితే అది స్వయంగా లక్ష్మీదేవి మీకు ధనం మరియు సంపదను ఇవ్వడానికి వస్తుందని అర్థం చేసుకోండి. మరియు రాబోయే 72 గంటలు మీ జీవితంలో అత్యంత మాయవి మరియు అద్భుతమైన సమయంగా మార్చే దివ్య ఉపాయాల గురించి చెప్పబోతున్నాం. ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందుగా లేచి శుభ్రంగా స్నానం చేసి తూర్పు దిక్కున ముఖం చేసి కూర్చొని నరసింహ భగవాన్ను మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఓం నరసింహాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఇది మీ ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూల శక్తులను, భయాలను, అడ్డంకులను భస్మం చేసి సానుకూల శక్తిని నింపుతుంది. మరియు రెండవది శివారాధన మరియు సంకల్పం. మీరు శివలింగంపై పరిశుభ్రమైన నీళ్లు పోసి శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఓం నమః శివాయ అని జపించండి. దీనితో పాటు మీరు ఒక చిన్నపాటి కానీ శక్తివంతమైన సంకల్పాన్ని తీసుకోండి. ఈ రోజు నుండి నేను ప్రతిరోజు కనీసం ఒక్కటైనా మంచి కర్మ చేస్తాను. మీరు ఈ సంకల్పాన్ని నిజమైన మనసుతో తీసుకుంటే దేవుడు స్వయంగా వచ్చి మీరు ఎప్పుడు ఊహించని శుభాలను, ఐశ్వర్యాన్ని మీ చేతుల్లో నింపుతాడు. మరియు మూడవది ప్రతికూలతను నివారించడం. ఈ కాలం చాలా సున్నితమైనది మరియు శక్తివంతమైనది. ఈ సమయంలో ఎవరి గురించి అయినా చెడుగా ఆలోచించకండి. ఎవరిపైన ద్వేషాన్ని, అసూయను పెంచుకోకండి. ఎవరిపైన అన్యాయమైన మాటలు మాట్లాడకండి. మీరు ఎవరి గురించైనా చిన్నపాటి ఈర్ష్య, ద్వేషం లేదా దుష్భాషణలు ఆలోచించిన అది మీ సానుకూల శక్తిని వెంటనే తగ్గిస్తుంది. మరియు మీ శక్తి ఎంత త్వరగా తగ్గుతుందో అంత త్వరగా ఆ గొప్ప అవకాశాలు, అదృష్టం మీ నుండి దూరమైపోతాయి. కాబట్టి ఈ సమయంలో ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ఇతరులను క్షమించండి మరియు ఓ భగవంతుడా, గతంలో జరిగిన దాని గురించి నేను చింతించను. రాబోయే దానిపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని చెప్పండి. మిథున రాశి వారులారా, మీ రాశి ప్రకారం ఈ సమయం ముఖ్యంగా దీర్ఘకాలకంగా స్థిరత్వం లేని వారికి, సంబంధాలు తెగిపోయిన వారికి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న వారికి మరియు ఉద్యోగం లభించని వారికి మరియు ఎంత ప్రయత్నించినప్పటికీ పదే పదే తిరస్కరింపబడిన వారికి అత్యంత శుభప్రదం. ఇప్పుడు వారి జాతకంలో గ్రహాల దశ మరియు స్థానం అద్భుతంగా మారబోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన అవకాశాలు వారి ముందు వరుసలో కనిపిస్తాయి. ఇది కేవలం జ్యోతిష్య అంచనా మాత్రమే కాదు, మీ జీవిత అనుభవంతో స్వయంగా నిరూపించబడే ఖగోళ సంకేతాలు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన మరియు లోతైన సంకేతం ఏమిటంటే, ఏదైనా రోజు అకస్మాత్తుగా మీ శరీరంలో ఒక వింత వేడి అనుభూతి కలిగిన, ఏదైనా పాత గాయం లేదా నొప్పితో కదలిక వచ్చినా, లేదా ఎటువంటి కారణం లేకుండా మీ కళ్ళ నుండి అకస్మాత్తుగా నీళ్లు వచ్చినా మీరు మీ కష్టాల నుండి బయట పడుతున్నారని అర్థం చేసుకోండి. ఇది మీ లోపల నుండి ప్రతికూలత, పాత బాధలు, కర్మ బంధాలు బయటకు విడుదల అవుతున్నాయని మరియు దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడని స్పష్టమైన సంకేతం. ఈ శుద్ధి ప్రక్రియ మీలో ఒక కొత్త శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తుంది. తద్వారా మీరు మీ అదృష్టాన్ని స్వీకరించడానికి రాబోయే 72 గంటలలో మీ తలుపు తట్టబోయే వరదానాన్ని గ్రహించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంటారు. మీరు ఈ మొత్తం సమయం అంతా ఒక్కసారైనా భోలేనాథ్ మరియు నరసింహ భగవాన్ నామాన్ని నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా స్మరించినట్లయితే ఇప్పుడు మీరు కేవలం మానవులు మాత్రమే కాదు, ఈశ్వరీయ కృపకు స్వయంగా పాత్రులయ్యారు. మరియు ఎవరైతే దైవ కృపకు పాత్రులవుతారో వారికి ఏ జ్యోతిష్యుడి అవసరమైతే ఉండదు. వారి మార్గాలను స్వయంగా దేవతలే తయారు చేసి సుగమం చేస్తారు. అయినప్పటికీ మీరు ఇప్పుడు కూడా ఏదైనా చేయాలనుకుంటే కేవలం ఇంతే చేయండి. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా అరహర మహాదేవ జై నరసింహ అని నామాన్ని పలకండి. తద్వారా మీ ఈ అచంచలమైన విశ్వాసం మీ మాటల రూపంలోనే బ్రహ్మాండం వరకు చేరుకుంటుంది మరియు మీ కోరికలు నెరవేరుతాయి మరియు మీ కర్మలు మరియు భవిష్యత్తు. ప్రియమైన మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవితంలో ఇప్పటి వరకు ఖాళీగా నిరీక్షణతో ఉన్న ఒక కొత్త పూట ప్రారంభం. ఇప్పుడు అక్కడ ఈ రోజు నుండి నా జీవితం పూర్తిగా మారింది అని పదిలంగా వ్రాయబడుతుంది. ఆ పూటను ఎంత
ఆనందంగా, ఆ పూటను ఎంత అందంగా, విజయవంతంగా, ఆనందంగా వ్రాయాలనేది మీ చేతుల్లోనే ఉంది. అందులో కృతజ్ఞత, ఆనందం, విజయం వ్రాయబడుతుందా లేదా పశ్చాత్తాపం, నిరాశ వ్రాయబడుతుందా అనేది మీ ఆలోచన, మీ కర్మలు మరియు మీ దైవ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. మీ కఠోర శ్రమ మరియు మీ కుటుంబం నుండి లభించే అపారమైన మద్దతు ఖచ్చితంగా మీకు కావలసిన ఫలితాలను, విజయాన్ని అందిస్తాయి. కానీ పురోగతి వేగాన్ని నిరంతరం కొనసాగించడానికి మీ ప్రయత్నాలు మరింత కష్టపడే తత్వం ఇదే విధంగా కొనసాగించాలి. మరియు ఆర్థిక లాభాలేమిటంటే ఈ రోజు మీ తల్లిదండ్రుల వైపు నుండి ఆర్థిక లాభం లభించే బలమైన అవకాశం ఉంది. మీ మేనమామ లేదా తాతయ్య వంటి బంధువులు మీకు అనూహ్యంగా ఆర్థిక సహాయం చేయవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మరి మీ సంబంధాలలో నియంత్రణ, చుట్టూ ఉన్న వారితో చిన్నపాటి వాదన లేదా అపార్థం మీ మానసిక ప్రశాంతతను పాడు చేయవచ్చు. కానీ అలాంటి సందర్భాల్లో మీపై నియంత్రణ ఉంచుకోండి, లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీరు సానుకూలకంగా సహకరించకపోతే ఎవరు మీతో అనవసరంగా వివాదం చేయరు. మంచి సంబంధాలు కొనసాగించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి మరియు కొత్త పరిచయాలు, అంతేకాకుండా విజయం కూడా. ఈ రోజు మీరు ఒక అత్యంత ఆకర్షణీయమైన మరియు ప్రియమైన వ్యక్తిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వృత్తిపరమైన రంగాలలో మీరు సాధించే విజయాన్ని, మీ కుటుంబం యొక్క అపారమైన సహకారం ఎంత కీలకమో ఈ రోజు మీరు స్పష్టంగా గ్రహిస్తారు. మరియు కుటుంబ సమయం మరియు ఆనందం. మరియు ఈ రోజు మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేసి తర్వాత ఇంటికి చేరుకుంటే మీ కుటుంబం సంతోషించడమే కాకుండా మీరు కూడా అద్భుతమైన తాజాదనాన్ని మరియు సంతృప్తిని అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు తెలియకుండానే ఏదో ఒక ప్రత్యేక పని చేయవచ్చు. అది మీరు జీవితాంతం గుర్తుంచుకునే ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. మరియు ఒత్తిడి మరియు ఉపశమనం. కొంతమంది ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి బలవంతం కావచ్చు. అది తాత్కాలికంగా మానసికంగా ఒత్తిడి మరియు ఆందోళన కలిగించవచ్చు. అయితే చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పరిహారం లేదా మీకు ఎవరైనా ఇవ్వవలసిన అప్పు చివరికి ఈ రోజు మీకు తిరిగి లభించవచ్చు. ఇది మీకు ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. మరియు ప్రేమ సంబంధాలలో నూతనత్వం. ఆకస్మికంగా జరిగే ఏదైనా ప్రేమ పూర్వక కలుసుకోవడం మీకు కొంత అయోమయాన్ని కలిగించవచ్చు. మీరు మీ ప్రణాళికలను ఇతరులందరితో ఆలోచించకుండా పంచుకుంటే ఆ ప్రణాళిక విఫలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని తమ జీవితంలోకి పొంది అదృష్టవంతురాలుగా భావిస్తారు. ఈ శుభ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మరియు ఆరోగ్యం మరియు శ్రేయస్సు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు బరువు తగ్గించే ప్రయత్నం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి, మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు చాలా అనుకూలకంగా ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కారణంగా మీరు స్నేహితులతో కలిసి ఏదైనా బహిరంగ కార్యకలాపాన్ని లేదా ఆటను ప్లాన్ చేసుకోవచ్చు. ఖర్చుల నియంత్రణ. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడానికి ప్రయత్నించండి మరియు కేవలం అత్యవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసుకోండి. కుటుంబ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం వల్ల కుటుంబంలోని అందరూ సంతోషిస్తారు. మరియు సున్నితత్వం మరియు సామరస్యం. మీ ప్రియమైన వ్యక్తి ఈ రోజు ఏదైనా కుటుంబం కారణం వల్ల కొద్దిగా చిరాగ్గా ఉండవచ్చు. అలాంటి సమయంలో వారిని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి. మీరు చాలా రోజులుగా పనులలో అడ్డంకులు ఎదుర్కొన్నట్లయితే ఈ రోజు మీకు గణనీయమైన ఉపశమనమైతే లభించవచ్చు. మరియు జాగ్రత్తలు. తీరికగా మీరు ఏదైనా ఆట ఆడవచ్చు, కానీ ప్రమాదాల అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామి కాకుండా మరెవరైనా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి అనుమతిస్తే మీ జీవిత భాగస్వామి నుండి అసంతృప్తికరమైన ప్రతిస్పందన లభించవచ్చు. మరియు మాతృదేవో భవ. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తు అవకాశాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. మంచి సమయం ఎల్లప్పుడైతే ఉండదు అని గుర్తుంచుకోండి. వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కావాలి. మరియు కర్మ సూత్రం. మానవుల కర్మలు ధ్వని తరంగాల వలె ఉంటాయి. అవి కలిసినప్పుడు మధురమైన సంగీతాన్ని సృష్టిస్తాయి మరియు ఢీకొన్నప్పుడు కోలాహలం చేస్తాయి. మీరు ఏ విత్తనం వేస్తే ఆ ఫలమే పొందుతారు. సానుకూల కర్మలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మరియు సామాజిక మరియు ఆర్థిక లాభాలు. ఒకరి బంధువు సహాయంతో ఈ రోజు మీ వ్యాపారంలో అనూహ్యమైన అభివృద్ధి లభించవచ్చు. దీనివల్ల గణనీయమైన ఆర్థిక లాభం లభిస్తుంది. ఈ రోజు మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో ప్రేమ యొక్క కొత్త వసంతం, కొత్త అనుభూతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కేవలం మీ మనసును మరియు కళ్లను తెరిచి ఉంచడం అవసరం. అవకాశాలను గ్రహించండి మరి ప్రతికూల అలవాటులకు దూరం. మీరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి మీ సమయాన్ని వృధా చేయడమే కాకుండా మీ శక్తిని కూడా హరిస్తాయి, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దాంపత్య ఆనందం. వర్షం తరచుగా ప్రేమతో ముడిపడి ఉంటుంది మరియు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమ వర్షంలో తడిసి ఒక మధురానుభూతిని పొందవచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రియమైన మిథున రాశి వారులారా, మీ జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది. మీ కష్టాలు, నిరంతర ప్రార్థనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఈ 72 గంటలను దైవ ఆశీస్సులతో పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలోకి రాబోయే గొప్ప మార్పులను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో స్వాగతించండి. దైవ కృపతో మీ జీవితం ఆనందమయం, సుఖమయం మరియు విజయమయం కావాలని ఆశిస్తున్నాము. మీ కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు, భోలేనాథ్ మరియు నరసింహ స్వామిల కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటాము. మరియు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. మీనరాశి వారికి శుభం కలుగుగాక. అందరికీ ధన్యవాదాలు.